రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనేదో కట్టానని, దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు ఆపమని చెప్తే ఆపేశారని, నాకేదో క్లోజ్డ్ రూమ్ లో చెప్తే ద్రోహం జరిగింది అని. అసలు అది ప్రాజెక్టా కాదా? మీరు మీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్ట్ ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పనులు ప్రారంభించారా లేదా? ఫస్ట్ సూటిగా దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. అసలు అది ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ తయారు చేయడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. డిపిఆర్ ని తయారు చేసుకోవడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. అంటే మనం ఇల్లు కట్టాలి అంటే ముగ్గు వేయాలి కింద, ఆ ముగ్గు పోసే ముందు ఏం చేస్తాం? చెట్లు కంపలు కొడతాం. అది నువ్వు చేసుకుంటున్నాని చెప్పి నువ్వు నీ ప్రభుత్వంలో అధికారికంగా ఎన్జిటికి నన్ అదర్ దాన్ ది చీఫ్ సెక్రటరీతో సంతకం పెట్టించావు. చాలా కాంట్రవర్సీ అయింది. నేను గతంలో కూడా దీని మీద లేఖలు రాశాను, మాట్లాడాను. చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ కాదు, మామూలుగా సిఈలు ఎస్సీలు సంతకాలు పెట్టేవాళ్ళు. ఈ అఫిడవిట్ పెట్టక ముందు చీఫ్ సెక్రటరీ తప్ప వేరే వాళ్ళు పెడితే కుదరదు అనేటువంటిది అనఫిషియల్ గా వాళ్ళకి వస్తే చీఫ్ సెక్రటరీతో ఫైల్ చేశారు. ఇంత డాక్యుమెంట్ చదవను, ఒకే ఒక లైన్ చదివి వినిపిస్తుంది. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హస్ ఫైల్డ్ ఇట్స్ కౌంటర్ అఫిడవిట్ అండ్ ది రిలవెంట్ పోర్షన్స్ రెడ్ యాజ్ ఫాలోస్. I state that we humbly submit that we are doing only preparatory work for DPR investigation but not the main work. Grammatical ga vallu rasindi kuda anta correct లేదు, but still I am reading. I state that we humbly submit that we are doing only preparatory work for DPR investigation but not the main work. DPR ప్రిపేర్ చేయడానికి ప్రిపరేటరీ వర్క్ మాత్రమే చేస్తున్నాం. ఇది మీరు చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇది వాస్తవం అని మీరు అఫిడవిట్ వేశారు. మా రాయలసీమ రైతుల కలల్ని, వాళ్ళ మనసులోని ఉన్నటువంటి ఆవేదనని క్యాష్ చేసుకోవడం కాదా ఇది? ఈ రాయలసీమ ప్రాజెక్ట్ చేశామని చెప్పి ఎంత డైవర్ట్ చేశారు దీంట్లో నుంచి? 900 కోట్లు. ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నా, ఈ 900 కోట్ల అప్పు గురించి నేను గతంలో మాట్లాడితే నా మీద అనేక మంది విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలతో ఒక్కోసారి కొంత మేరకే మాట్లాడాల్సి వచ్చి ఆపితే కూడా ఈయన టీజర్ లాగా కొంత మాట్లాడాడు, మిగిలింది మాట్లాడలేదన్నారు. ఆవేదన అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ గురించి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ పేరు పెట్టి పిఎఫ్సి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చారు. డబ్బులు రావాల్సింది ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కానీ ఆ డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాలేదు. అందుకనే నేను చెప్పాను, అది రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయింది, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు.